రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోటికేశవరం గ్రామంలో గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది. ఈ రెవెన్యూ సదస్సుకు ఎంఆర్ఓ స్వాగతం, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. బీజేపీ నాయకులు అడప సుధీర్ డియోతో మాట్లాడుతూ ఈ గ్రామ రెవెన్యూ సదస్సు గతంలో ఒక్కసారి నిర్వహించారు. అప్పుడు ఇచ్చిన అప్లికేషన్లో పరిష్కారం కాలేదని, మళ్లీ రెవెన్యూ సదస్సు నిర్వహించడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారని, ఇక్కడ రెగ్యులర్గా పనిచేసే సర్వే ఉండాలని ఆయన కోరారు. దీనిపై ఉన్నత అధికారులు దృష్టి పెట్టి రీసర్వేని రద్దు చేయాలని కోరారు. ఈ సమస్యల వల్ల గ్రామాల్లో రైతులకు చాలా ఇబ్బంది కలుగుతుందని, దీని ప్రభుత్వాల దృష్టికి అధికారులు తీసుకువెళ్లి సమస్య నెరవేరీ చేయాలని బీజేపీ నాయకులు అడప సుధీర్ కోరారు. ఉన్నారో వారికి వారి పేరున మంజూరు చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టారు. అలా కాకుండా పాస్బుక్, తర్వాత ఏ రిజిస్టరు, తర్వాత ఈ దస్తావేజు అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఈ సమస్యను అన్ని కోణాల్లో కూడా విచారణ చేసి సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కేవలం అధికార యంత్రాంగం మీద ఉంది. అది వారు స్పందించాల్సిన అవసరం కూడా ఉందని కూడా ఈసారి గుర్తు చేస్తున్నాం. జరిగిన రీసర్వే అంతా కూడా తప్పులు తడాకలతో నిండిపోయి ఉన్నది. రైతులందరూ కూడా తీవ్ర ఆందోళనకు గురవుతూ ఉన్నారు. 2 సార్లు ఇక్కడ గ్రామ రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఇది రెండవసారి. ఫస్ట్ దఫాలో ఇచ్చినటువంటి అప్లికేషన్లకు కూడా ఇంకా పరిష్కారం అయితే రైతాంగానికి ఇంకా దొరకలేదు. వాళ్ళు ఇక్కడ సర్వే ఫీల్డ్కి వెళ్ళి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దాని దాఖలాలంటే ఇక్కడ ఉండాలంతా కూడా డిప్యూటేషన్ సంబంధించినటువంటి సర్వేయరే ఉన్నారు. కానీ మాకు ఇక్కడ ఒక పూర్తిగా విధులను నిర్వర్తించే రెగ్యులర్ సర్వేయర్ని ఇక్కడ నియమించాల్సినటువంటి ఉంది. సమస్యని త్వరితగతిన పరిష్కరించాల్సినటువంటి బాధ్యత వాళ్ళ రెవెన్యూ సిబ్బందిపై ఉన్నది. ఇవన్నీ కూడా ఎక్కడ పరిష్కారం కానటువంటి పరిస్థితుల్లో ఆందోళన కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇది కూడా పై స్థాయికి ఈ సమస్యను తీసుకెళ్ళటానికి ఇవాళ ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ యొక్క సందేశం ద్వారా కనీసం అధికారంలో ఒక స్పందన కలుగుతుందనేటువంటి విశ్వాసంతో ఇవాళ ఈ యొక్క పాత్రికేయ సమావేశం నిర్వహించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాబట్టి త్వరితగతిన సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేయాలని మరొకసారి ఇవాళ సిబ్బందికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎంఆర్ఓ దృష్టిలో కూడా సమస్యలు పెట్టడం జరిగింది. సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి రైతుకి మెరుగైనటువంటి మేలు చేయాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం. మనకి అసలు ఇబ్బంది లేదు. రైతాంగానికి పూర్తిగా రీసర్వేని క్యాన్సిల్ చేసి యథాతథంగా రికార్డ్స్ కనుక నడిపిస్తే అసలు ఎటువంటి ఇబ్బంది కూడా రైతాంగం పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ రీసర్వే రన్ అయ్యేటటువంటి ఉంటే దగ్గరుండి ఈ అన్ని కోణాల్లో కూడా ఒకసారి కూర్చోబెట్టి రైతాంగాన్ని, తర్వాత సర్వేర్ని, తర్వాత సిబ్బందిని అందరినీ కూడా కూర్చోబెట్టి దాని సమస్యని సానుకూలంగా పరిష్కరించి వాళ్ళ రైతాంగానికి వారు చేసే తప్పులన్నిటికీ కూడా ఇవాళ రైతులు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇవాళ కొన్ని చోట్ల ఏం చేశారు, ఒకే భూమికి ఎల్పిఎం నెంబర్ వాళ్ళ ఇష్టానుసారంగా ఇచ్చేశారు. ఇవాళ ఆ క్లబ్ అయిన సబ్ డివిజన్ అయిపోయినాయి కూడా మళ్ళీ ఇంకోసారి సబ్ డివిజన్ చేసుకోవాల్సినటువంటి సమస్య ఏర్పడింది. వాళ్ళ రైతులు ఇలా అధికార యంత్రాంగాన్ని చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వారి దీనివల్ల సమస్యలు సృష్టించారు. పరిష్కారం దిశ పోగా సమస్యలు సృష్టించారు. ఇవాళ మాకు ఏ ఒక్క లబ్ధి చేకూరాలన్నా, ఒకవేళ లోన్ అప్లై చేయాలన్నా మళ్ళీ సబ్ డివిజన్ చేసుకోవాల్సిన పరిస్థితి. అనేక సమస్యలకు ఈ రీసర్వే శ్రీకారం చుట్టింది. కాబట్టి దాన్ని పరిష్కరించాల్సిందిగా మేము రైతులందరం కూడా అధికార యంత్రాంగాన్ని అభ్యర్థిస్తూ ఉన్నాం. ఇది అసలు పూర్తిగా కేసరాన్ని రీసర్వే కూడా క్యాన్సిల్ చేసి యథాతథంగా పూర్వపు పద్ధతుల్లోనే కొనసాగిస్తే దీనికి సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఎక్స్టెన్షన్లో సమస్య ఉంది రైతుకి. ఇవాళ ఒక సర్వే నెంబర్లో వాళ్ళ పూర్తి సర్వే అయితే మరొకసారి రీసర్వే పూర్తిగా జరగాలి. అసలు పూర్తి ఎక్స్టెంట్లో ఎంత తగ్గింది, ఏ సర్వే నెంబర్లో తగ్గింది, ఇవన్నీ కూడా ఒకసారి రీసర్వే చేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఏ ఒక్క రైతుని కూడా పిలవకుండా కేవలం గదుల్లో కూర్చుని సర్వే చేయడం జరిగింది. తద్వారా తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది పూర్తిగా సర్వే అయిపోయిందని కూడా వాళ్ళ రికార్డుని సబ్మిట్ చేయడం కూడా జరిగింది, అధికారికంగా అప్డేట్ చేసింది. కానీ
ఆ సర్వేకి రైతుకి ఎక్కడ కూడా సంబంధం లేదు, ఎక్కడ అనుసంధానం లేదు. అది కాబట్టి ఇంకొకసారి పూర్తిగా రీసర్వే చేసి అసలు ఏ సర్వే నెంబర్లో ఎంత తగ్గింది, ఎవరెవరికి తగ్గింది, ఎవరెవరికి అన్నది పూర్తిగా వాళ్ళ దగ్గర సమాచారం అయితే ఉంది. ఆ సమాచారం అంతా కూడా ముందు పెట్టి రైతాంగాన్ని కూడా అందరినీ కూర్చోబెట్టి ఈ సమస్యలను పరిష్కరించాల్సిందిగా కూడా మేము అధికారుల యంత్రాంగాన్ని అందరినీ కూడా మేము కోరుకుంటా ఉన్నాం.